ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నుండి ప్రారంభమైనటువంటి శ్రమ దినములను, లెంట్ డేస్‌ని మనము జ్ఞాపకం చేసుకొని, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పడిన శ్రమలు, బాధలు, అరణ్యములో ఆయన గడిపినటువంటి ఉపవాస దినములను, ఏకాంతముగా గడిపినటువంటి ప్రార్థన, విశేషమైనటువంటి 40 రోజుల ఉపవాస ప్రార్థన జ్ఞాపకం చేసుకుందామండి. ఈ లెంట్ డేస్‌లో, ఈ శ్రమల దినాలలో దేవుని యొక్క దయ, కరుణ, కటాక్షము, బలము ప్రభు మనందరికీ దయచేయునుగాక. విశేషముగా ఈరోజు బూడిద బుధవారం అని యాష్ వెడ్నెస్డేగా ప్రారంభమవుతున్నది. ఈ యొక్క బూడిదకు బైబిల్లో చాలా ప్రత్యేకత ఉన్నది. మనం గమనించినట్టయితే పాత నిబంధనలో భక్తులు, రాజులు తమ యొక్క వస్త్రములను చింపుకొని బూడిదలో కూర్చొని మరియు బూడిదను తల మీద పోసుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడుతూ ప్రార్థన చేసేవారు. భక్తుడైనటువంటి యోబు తన జీవితంలో అనేక శ్రమలను సహించి భరించి ఉన్నాడు. ఆయన అనేక శోధనలను జయించేందుకు దేవుడు కృప చూపి ఉన్నాడు. ఒకానొక సందర్భములో అనేక శ్రమలను భరించిన తర్వాత దేవుని యొక్క కృప, దేవుని యొక్క స్వరము ఆయన విని ఉన్నాడు. దేవుడు అతనితో మాట్లాడి ఉన్నాడు. తాను చేసిన సృష్టిని వివరించి ఉన్నాడు. యోబు గ్రంథము 41వ అధ్యాయము మరియు 42వ అధ్యాయాలలో మనం చూసినట్లయితే 39 నుంచి 42 అధ్యాయాలలో దేవుడు ఆయన యొక్క సృష్టిని యోబుకు వివరించున్నాడు. అందుకని యోబు తన తప్పులను, ఆయన ఆడినటువంటి మాటలను దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఒక నిర్ణయం తీసుకుని ఉన్నాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయము 6వ వచనం, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. ధూళిలోను బూడిదలను పడి పశ్చాత్తాపపడుచున్నాను. ఈ మాటలను మనం గ్రహించినట్లయితే యోబు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రభువా, నేను తెలిసి తెలియక నేను మాట్లాడిన మాటలను, నా తప్పిదలమును క్షమించుమని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి ఉన్నాడు. మనము కూడా ఈ యొక్క శ్రమ దినాలలో మన యొక్క ఫెయిల్యూర్స్ను, మన యొక్క పొరపాట్లను, మన యొక్క పాపములను, మన యొక్క బలహీనతలను దేవుని సన్నిధిలో ఒప్పుకోవటమే అతి శ్రేష్టమైనటువంటి భాగ్యము, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. 40 రోజులను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు పశ్చాత్తాపపడటము, దేవుని సన్నిధిలో ఒప్పుకోవటము, ప్రార్థించటము, వాక్యములను ధ్యానించటము మనకు చాలా ప్రాముఖ్యమైనది. దేవుని సేవకుడు భక్తుడైనటువంటి దావీదు కూడా కీర్తనలు 51వ కీర్తన 17వ వచనం మనం గమనించినట్టయితే ఇక్కడ దావీదు భక్తుడు కూడా ఒక విషయమును తెలియపరుస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. 51వ కీర్తన 17వ వచనము, దేవా, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన హృదయముతో ప్రార్థించటము చాలా ఆశీర్వాదకరము. దావీదు భక్తుడే కానీ, యోబు భక్తుడే కానీ విరిగి నలిగినటువంటి హృదయములతో దేవుని ప్రార్థన చేస్తున్నారు. ఇట్స్ మీన్ ద బ్రోకెన్ హార్ట్. దేవునికి ఇష్టమైనటువంటిది విరిగిన మనస్సే, దేవునికి ఇష్టమైన బలులు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని సన్నిధిలో యెహెజ్కేలు గ్రంథములు కూడా మనం గమనించినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం మనము గమనించినట్లయితే ఇక్కడ దేవుడు ఒక చక్కటి మాటను తెలియపరుస్తున్నాడు. నూతన హృదయము మీకిచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను. ఆమేన్. ప్రభు మనకు ఈ ప్రార్థన ద్వారా, స్తుతుల ద్వారా, పశ్చాత్తాపం ద్వారా దేవుని సన్నిధిలో విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేసినప్పుడు ఈ 40 రోజులు దేవుడు నూతన స్వభావమును, నూతన హృదయమును, మాంసపు హృదయమును అంటే చక్కటి హృదయము, నూతన స్వభావముతో మనలను ఉత్తేజింపచేయవాడన్నాడు. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యాపీ లెంట్ డేస్. ప్రేయింగ్ ఫర్ యు ఆల్.